72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క ఆగస్టు నెలలో మనకు 6వ తారీఖు నుండి ఒక పక్షం పాటు అంటే 15 రోజుల పాటు ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా అంతకు మునుపే మనం చెప్పుకున్నాం రాహుకేతుల మధ్యలో ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి, కాలసర్ప దోషానికి సంబంధించిన కాలం అని గతంలో ఉన్న వీడియోస్ చెప్పాం. కానీ చాలా మంది మమ్మల్ని అడిగింది ఏంటంటే ఈ యొక్క గృహ సంచారానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చాలా మంది అడుగుతున్నారు. అంటే గృహం యోగం కావాలి, ఇల్లు కావాలి అంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఆగస్టులో వచ్చేటువంటి ఈ నెల 15 రోజుల్లో మనకు గురు శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడుతుంది. ఇలా గురు శుక్రుల కలయిక ఏర్పడ్డప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి ఆగస్టు నెలలో 6వ తారీఖు నుండి 15 రోజుల పాటు శుక్ర మరియు గురుగ్రహాల యొక్క కలయిక ఏర్పడ్డప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, దీనివల్ల ఏం లాభం ఏం నష్టం అంటే ఖచ్చితంగా లాభంలోనే ఉన్నారని చెప్పొచ్చు. ఇల్లు అమ్మడం కానీ కొనడం కానీ ఇలాంటివి జరగచ్చు. ప్రాపర్టీస్ ఏవైనా సరే మీరు పవర్ ఆఫ్ అటార్నీ ఇలాంటివి ఇవ్వచ్చు. కాబట్టి గ్రహ సంచారాన్ని బట్టి ఈ గురు శుక్రుడు వక్రంలో ఉన్నప్పటికీ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేది ఆఖరిలో చెప్తాను. ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి తృతీయ స్థానము నందు గురు శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడింది. తృతీయ స్థానం ఈ యొక్క సహోదరుల నుండి మిస్కమ్యూనికేషన్ అనమాట. అంటే మీరు ఒక్కటి చెప్తే వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకుంటారు. అది కూడా ప్రాపర్టీ విషయంలోనే జరుగుతుంది. అలాగే 12వ స్థానం నందు రాహుగ్రహ సంచారం ఉంది. ఇది రాహు బాగున్నాడు కాబట్టి ఏవైనా సరే మీరు అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా పనులన్నీ చేస్తారు. ఖర్చు కూడా బాగా ఆలోచించి ఖర్చు పెడతారు. అలాగే ఈ యొక్క చతుర్థ స్థానం నందు గురు శుక్రుల యొక్క కలయిక ఏర్పడ్డప్పుడు ఈ యొక్క స్వక్షేత్రంలో శనిగ్రహ సంచారం ఉన్నప్పుడు కూడా ఆస్తులకు సంబంధించి ఏవైనా సరే విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది. చిన్నవి కూడా చాలా పెద్దగా గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే పంచమ స్థానం నందు బుధగ్రహ సంచారం ఉండడం వలన, బుధుడు కూడా వక్రంలో ఉండడం వలన మీరు ఏవైనా సరే ప్రేమ వ్యవహారాలు ఏమైనా లైంగిక సంబంధాలను కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. 6వ స్థానం నందు కుజకేతుల యొక్క కలయిక ఏర్పడడం వలన ఆరోగ్యము వీటి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా కావాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇస్తే పూర్తిగా 2025 రూపాయలు తీసుకొని జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది. 2025 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. చాలా మంది కరుంగలి మాలల గురించి అలాగే జ్వాలాముఖి మాల గురించి అంటే ఇది కరుంగలి మాల, ఇది జ్వాలాముఖి మాల. కరుంగలి మాల ఏంటంటే నియమనిష్టలు బాగా ఉంటాయి. ఇవంతా కూడా మనము ఇలా సర్టిఫికేట్ తోని మీ దాకా ఎస్ఓసి బ్రాండెడ్ సర్టిఫికేషన్ తోని మీ దాకా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జ్వాలాముఖి మాలల విషయానికి వస్తే దీనికి నియమనిష్టలు అంతగా ఉండవు. కేవలం మలమూత్ర విసర్జన, భార్యాభర్తలు సంభోగం చేసేటప్పుడు మాత్రమే ఉండకూడదు తప్ప మిగిలిన సమయాల్లో వేసుకోవచ్చు. వీటి వలన ఏంటి లాభం అంటే ఏవైనా చెదురుబాట్లు, ఏవైనా సరే బాణామతి, చొల్లంగి ఇలాంటివి చేసినప్పుడు అవన్నీ దోషాలు పోగొట్టాలి అని అంటే ఈ యొక్క కరుంగలి మాల ధరించడం మంచిది. విత్ సర్టిఫికేట్ మీ దాకా అందించడం జరుగుతుంది. పూర్తిగా ఈ యొక్క అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థులకి, గృహిణులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, సినీ రాజకీయ రంగాల వారికి, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే రైతులకి, వృద్ధాప్యంలో ఉండి పిల్లల దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధులకి, విదేశీ యానం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకి, డైవర్స్ లేదా ఏవైనా సరే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని రెమెడీస్ కూడా చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనం మొదటి నుంచి మాట్లాడుకుంటుంది ఏమిటంటే గురువు మరియు శుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉందో అది
మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. కానీ అవి ఎప్పుడు కూడా లాభంలో ఉండాలి, వక్రంలో ఉండకూడదు. కానీ ఈ గురు శుక్రులు ఇద్దరూ కూడా వక్రంలో ఉన్నారు. అయితే ఈ గురు శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఈ యొక్క ఆగస్టు నెలలో మనం చూసుకుంటే 8వ తారీఖు నుండి, అంటే ఇప్పటి వరకు మనం రాశి ఫలాలు వీటికి సంబంధించి చెప్పాం. కానీ ఏదైనా గృహయోగం కావాలన్నా, ఏదైనా భూమి కొనాలన్నా వీటికి సంబంధించి ఈ గురు శుక్రుల యొక్క కలయిక మనకు సహాయం చేస్తుంది. కాబట్టి ఎవరికైనా గృహం కావాలి, ఇల్లు కావాలి అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి రెమెడీస్ చేసుకోవాలి. అలాగే ఈ గురు శుక్రుల యొక్క కలయిక వక్రంలో ఉంది కాబట్టి, అది కూడా మిథునంలో సంచరిస్తుంది కాబట్టి, అది కూడా ఈ గురు శుక్రుల కలయిక ఉన్నప్పుడే మనకు బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి గురువు శుక్రుడు కలిసి ఉండేటువంటి సమయం ఆగస్టు 6 నుంచి 8వ తారీఖు వరకు ప్రారంభమై నెలలో కేవలం ఒక 15 రోజులు మాత్రమే ఈ యొక్క గురు శుక్రులు కలయికలో ఉంటారు. వాస్తవంగా గురువు దేవతలందరికీ కూడా గురువు, ఆయన పేరు బృహస్పతి. అలాగే శుక్రుడు రాక్షసులందరికీ కూడా గురువు. వాస్తవంగా గురువు పేరు గురువు కాదు, శుక్రుడు పేరు శుక్రుడు కాదు. గురుగ్రహానికి సంబంధించిన పేరు బృహస్పతి. అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి పేరు భార్గవుడు. అయితే గురుగ్రహానికి సంబంధించి మనకు ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. ఈ మంత్రం అందరూ చదవచ్చు. ఉన్నటువంటి 9 గ్రహాల్లో గురువు చేసినంత మేలు తల్లి చేస్తుంది మళ్ళీ. అందుకనే తల్లి మనకు మొట్టమొదటి గురువు అని అంటాం. కాబట్టి ఈ గురుగ్రహానికి సంబంధించి ఉన్నటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పక్షం పాటు, అంటే 15 రోజుల పాటు జపం చేయడం చాలా మంచిది. ఏమిటా మంత్రం అనంటే, గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయే గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. ఇది మంత్రం. ఇది కాకుండా ఇంకా మనకు పిల్లలకు సంబంధించినటువంటి జాతక అరిష్ట దోషములన్నీ పోయి అనుకూల పరిస్థితులు రావాలి అంటే ఏ మంత్రం చదవాలి అనంటే, సదాచార్యాయ అని అర్థం. కాబట్టి అలా ప్రారంభించి సదాచార్యాయ సత్య సంభాషిణాయ సుర పూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖం ఆరోగ్యం ఐశ్వర్యం ధాపయ ధాపయ నమో నమః అన్న మంత్రం చదవాలి. ఏ మంత్రమైనా మనం ఒక 11 మార్లు చదివి చేతిలోకి నీళ్లు పోసుకొని ఒక ప్లేట్లోకి వదిలిపెడుతూ తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని బ్రహ్మార్పణం చేసి ఆ నీటిని తీర్థంగా తాగాలి. అదే జపతీర్థం అంటారు. కాబట్టి ఈ మంత్రాన్ని వీలైతే ఈ యొక్క పక్షం పాటు, ఇంకా వీలైతే మీరు ఈ వీడియో ముందు నుంచే చూస్తే ముందు నుంచి అయినా సరే చేయండి. దాని వలన మీకు ప్రత్యేకమైనటువంటి గృహ సంభావిత యోగ్యములు కలుగును. ఇల్లు కొనాలనుకున్నా, భూమి కొనాలనుకున్నా, మీకున్న భూమి అమ్మి పిల్లల పెళ్లిళ్ళు చేయాలనుకున్నా, పిల్లలు మంచి అభివృద్ధిలో ఉండాలనుకున్నా ఈ మంత్రం మీకు సహాయం పడుతుంది. ఇక మరి శుక్రాచార్యుడు కూడా ఉన్నారు కదండి. కాంబినేషన్లో గురు శుక్రుల కలయిక అనేటువంటిది ఏర్పడింది కదా. మరి శుక్రుడు కలిసినప్పుడు ఎలా ఉంటుంది అనంటే, శుక్రుడు రాక్షసుల గురువైనప్పటికైనా బ్రాహ్మడు. ఆయన యొక్క మంత్రాన్ని జపిస్తే ఎటువంటి భూత ప్రేత పిశాచాలు మనదాకా రాకుండా కాపాడతాడు. ఆయన విభు అని కూడా పిలుస్తారు. కాబట్టి మరి ఈ శుక్రుడికి ఉన్నటువంటి మంత్రం ఏమిటి అనంటే, శుక్ర ఆచార్య అని ఆయనను పిలుస్తూ ఉంటాం. ఆయన యొక్క మంత్రం ఏమిటంటే, శుక్ర అరిష్టేతో సుసంప్రాప్తే శుక్ర పూజాంచకారయే శుక్రధ్యానం ప్రవక్ష్యామి కలత్ర పీడోపశాంతయే. భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకోకుండా, గొడవలు లేకుండా అన్యోన్య దాంపత్యం చేయాలన్నా, వాళ్ళిద్దరి జీతం అంతా కలిసి ఇంటి నిర్మాణానికి ఉపయోగపడాలన్నా, వంశాభివృద్ధి జరగాలన్నా, అన్యోన్య దాంపత్యం చెయ్యాలన్నా,
ఎటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టుకోకుండా ఉండాలన్నా శుక్రుడి యొక్క కృప కావాలి. శుక్రుడు బాలేడు అనుకోండి, ఖచ్చితంగా భార్యాభర్తలు గొడవ, వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకోవడం, లేకుంటే నపుంసకత్వం లాంటివి రావడం, విపరీతమైన ఇబ్బందులు వస్తాయి. అలాగే ఆయనకున్న మరొక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ మంత్రం వీలైతే డిస్ప్లే చేయించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము. అయితే ఈ మంత్రాన్ని కూడా 11 మార్లు చదివి రోజు ఈ 15 రోజుల పాటు నీళ్లు చేతిలో పోసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగండి. 90% ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఇల్లు నిర్మాణం కానీ, గృహ నిర్మాణం కానీ, భూములు కొనడం కానీ, వాస్తురీత్యా కట్టుకోవడం కానీ, అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్లో ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసినా మీకు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. జాతకంలో ఉన్నటువంటి దోషములన్నీ కూడా పోతాయి. ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని గృహిణులు వీలైతే మీరు 11 మార్లు చదివే తీర్థం మీతో పాటు మీ యొక్క భర్తకి, మీ యొక్క కుమారుడికి కూడా ఇవ్వండి. తీర్థం పొడం దొరుకుతుంది కదా, అది వేసుకోండి, చాలా మంచిది. లేదండి మా వారితో కూడా చదివిస్తా అంటే మీ వారు కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు, పిల్లలకు చాలా మంచిది. వీటన్నిటితో పాటు ఇంకొక రెమెడీ ఉంది. ఆ రెమెడీ చేసుకోవడం మీకు చాలా చాలా శ్రేయస్కరం. ఏమిటా రెమెడీ అని అంటే, మీరు ఈ యొక్క మొదటి వారంలో, ఆగస్టు నెలలో వచ్చినటువంటి మొదటి వారంలో పిరికెడు శనగలు తీసుకోండి, నీళ్ళలో వేయండి. అది కూడా బుధవారం నాడు వేయండి. 110 శనగలు కూడా వేయండి. పిరికెడు శనగలతో పాటు ఇంకొక 110 శనగలు వేయండి. మరుసటి రోజు ఉదయాన్నే సూది దారం ఎక్కించుకుంటారు కదా బట్టలు కుట్టడానికి, అలా తీసుకొని ఈ ఒక్కొక్క శనగని కూడా సూదిలో కుర్చి అలా ఒక మాలలా చేసుకొని 110 శనగలతో కలిపి ఒక మాల తయారు చేయండి. గురువారం నాడు పొద్దున్నే మీకు నవగ్రహాల్లో బృహస్పతి అని ఉంటుంది, మీకు దగ్గరలో ఉన్న నవగ్రహాల గుడి ఉంటే అక్కడికి వెళ్ళి ఆ బృహస్పతి మెడలో వేయాలి. అంతే. వేసి ఇప్పుడు నేను చెప్పిన మంత్రం మీరు ఏదైనా చదవదలుచుకుంటే పేపర్ మీద రాసుకోండి. అక్కడికి వెళ్ళి ఆయన ముందు ఒక్క 18 సార్లు చదవండి. మీ పిల్లలకు సంబంధించినటువంటి బాలారిష్ట జాతకారిష్ట దోషములన్నీ పోయి, పిల్లలకు సంబంధించిన ఆయురారోగ్యాలు, సంతానం లేకుంటే సంతానము, వివాహం కాకుంటే వివాహము, ఇవన్నీ కూడా కలుగుతాయి. ఎందుకంటే చెప్పా కదా, గురువు ఉన్నటువంటి అన్ని ప్లానెట్స్లో, అన్ని గ్రహాలలో అత్యంత బరువైన, అత్యంత శ్రేష్టమైనటువంటి గ్రహం. కాబట్టి ఈ ప్రకారంగా చేయండి. ఖచ్చితంగా ఈ రెమెడీ పాటించడం వలన అత్యంత సౌభాగ్య సౌశల్యతలు మీ ఇంట కలుగుతాయి. అలాగే బొబ్బెర్లు శుక్రవారం నాడు కొన్నన్ని నానబెట్టి తౌడు లాంటి పదార్థంతో కలిపి ఆవుకు తినిపించడం వల్ల భార్యాభర్తలు కూడా అన్యోన్య దాంపత్యం చేస్తారు. ఎందుకండి ఇప్పుడు ఈ రకమైనటువంటి రెమెడీతో మా దాకా వచ్చి మమ్మల్ని ఇలా చెబుతున్నారని అడిగే వాళ్ళు ఉన్నారండి. కారణం ఏంటంటే రాహువు కేతువులకు మధ్యలో ఈ గ్రహ సంచారాలు ఉండడం వలన కాలసర్ప దోష మిళితమైనటువంటి కాలం కాబట్టి, కాలసర్ప యోగాలు, కాలసర్ప దోషాల వల్ల మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఏదైనా పూజ చేసుకోమని కానీ, ఇంత కట్టమని కానీ నేను అంటే నిజంగా అవన్నీ కూడా నేను చెప్తున్నానండి అనుకోవచ్చు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చెప్పటం లేదు. కాబట్టి వీలైనంత వరకు కూడా అందరూ ఈ యొక్క రెమెడీస్ పాటించండి, ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి, అంతా సంతోషంగా. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో చూసుంటే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. నచ్చితే లైక్ చేయండి. ఇంకా వీలైతే ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ కాస్త ఏవైనా సరే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో వారికి కొంచెం షేర్ కూడా చేయండి. దాని వలన మా యొక్క యాజమాన్యం కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతారు. ఇంకా ఇలాంటి ఎన్నో ఎన్నో వీడియోస్ మీ దాకా తీసుకొచ్చే దానికి కూడా సహాయపడుతుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్నాం. పూర్తిగా జాతకం మీకు కావాలి అని అంటే 2025 రూపాయలు చెల్లిస్తే 60 నుండి 70 పేజీల్లో జాతకం మీకు ఇచ్చి, మీతో నేను ఇప్పుడు ఎలా అయితే వివరంగా చెప్పానో అలా జాతకం గురించి వివరంగా 45 నిమిషాల నుండి గంట పాటు మాట్లాడడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈ ఎక్కువ
రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, దూరంగా వెళ్ళి నివసించేటువంటి వాళ్ళు ఖచ్చితంగా జ్వాలాముఖి మాలలు లాంటివి వేసుకోండి. దాని వలన ప్రత్యేకమైనటువంటి శక్తి లభిస్తుంది. ఈ జ్వాలాముఖి మాలలకు ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఆ జ్వాలాముఖి మాలకు సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది కేవలం 1116 మాత్రమే. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.